ఏ డే ఇన్ మై లైఫ్. సో నా లైఫ్లో ఈరోజు ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నా. అండ్ ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. సో లెట్స్ సీ. అండ్ ఈరోజు సండే కాబట్టి వీక్ డేస్ కన్నా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుందో. సో ఎప్పుడైతే నేను వెళ్ళి బ్రష్ చేసి వస్తాను. బ్రష్ చేసిన వెంటనే నా మైండ్ కొంచెం రిలాక్సేషన్ కోసం నేనైతే రోజు సాంగ్స్ వింటాను. సో మీరు కూడా వినేయండి. సాంగ్స్ వినేసాక రెయిన్ పడుతుందని కొంచెం సేపు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేశాను. అండ్ నేను లేసేసరికి రెయిన్ పడుతూ ఉంటే నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ఈరోజు సండే కాబట్టి బేసిక్లీ మా ఇంట్లో సండే అంటే అది గ్రాసరీస్ డే అన్నమాట. అందుకని మా మమ్మీకి కొంచెం కిచెన్లో హెల్ప్ చేసి వచ్చా. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రోస్ట్ బజ్జీ. అండ్ మా డాడీ అది బయట నుంచి తెచ్చారు. ఎందుకంటే సండేస్ కూడా మా మమ్మీ ఎర్లీ మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి బయట నుంచి తెచ్చేస్తారు మా డాడీ. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు బాతింగ్ టైం. యాక్చువల్లీ సండేస్ అది కూడా ఇన్ ద మార్నింగ్ నేను స్నానం చేయలేను. బట్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట. సో చేయకపోతే బాగోదు కదా, అందుకు కొంచెం బాత్ చేసి రెడీ అయ్యడం బెటర్ అని చేస్తున్నాను అనమాట. సో ఐ క్విక్లీ టేక్ షవర్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, హే ఐమ్ బ్యాక్. అండ్ నా ద టైమ్ ఈజ్ అరౌండ్ 10:30 AM. నేనైతే షవర్ చేసి వచ్చేసా. సో లెట్స్ గెట్ రెడీ. ఓకే, నేనైతే రెడీ అయిపోయా. అండ్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తా అన్నారు కదా, సో వాళ్ళైతే వచ్చేసారు. లెట్స్ గ్రీట్ దెమ్. ఓకే, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ని చూపిస్తా ఇప్పుడు. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కనిపించట్లేదు. ఓకే, హాయ్ హాయ్ గైస్. హాయ్ హాయ్, హలో హలో. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని మా మమ్మీ స్వీట్ చేసింది. అండ్ నేను ఆ స్వీట్ తింటూ ఉంటే మా చెల్లి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను నవ్విస్తున్నారు పక్క నుంచి. అండ్ అయినా మనకి వ్లాగ్ ముఖ్యం కదా, అందుకని చెప్పేసి తినేస్తున్నా. అండ్ ఇట్స్ సో యమ్మీ. మేమైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ రీల్స్ చేద్దామన్నారని చెప్పి పైకి వచ్చామన్నమాట. కొంచెం సేపు మేము రీల్స్ కూడా చేసాం. అండ్ ఎవరైనా చూడాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అండ్ నా ఇన్స్టా ఐడి మెన్షన్ చేశాను, చూడండి వెళ్ళి. ఎలానో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి మా మమ్మీ నన్ను బిర్యానీ చేయమంది. రీసెంట్ టైమ్స్లో నేనే ఎక్కువ బిర్యానీ చేస్తున్నా మా ఇంట్లో. అండ్ అది చాలా బాగుంటుంది అండ్ అందరికీ నచ్చుతుంది కాబట్టి మా మమ్మీ నన్నే చేయమంది. సో బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను. అండ్ లాస్ట్కి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ అందరికీ నచ్చింది. నా ద టైమ్ ఈజ్ 2:30 అండ్ నేను లంచ్ కూడా చేసేసా. సో ఇప్పుడు నాకు ఫ్రీ టైం కాబట్టి నేను ఫ్రీ టైంలో డ్రామాస్ చూస్తా. సో లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. డ్రామా అయితే 2 ఎపిసోడ్స్ చూసి వచ్చాను అనమాట. సో ఆ ఎనర్జీయే వేరు. అండ్ ఇప్పుడు అరౌండ్ 6 అవుతుంది. సో
6 కాబట్టి అండ్ ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో ఏంటంటే ఏమైనా న్యూ మూవీస్ కానీ మేము చూడని మూవీస్ కానీ ఉంటే అవి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం చూస్తాం. సో ఈరోజు అయితే బ్యాండ్ మేళం మూవీ వేస్తున్నారంట. సో లెట్స్ వాచ్ ఇట్. ఓకే, మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈలోపు మా మమ్మీ స్నాక్స్ లాగా గారెలు వేసింది. సో అవి తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. గారీ విత్ చికెన్ కర్రీ అంటేనే డెడ్లీ కాంబినేషన్ అసలు. అండ్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సో ఫుల్గా తినేసా. మూవీ స్టార్ట్ అయిపోయింది. సో ఎలా ఉంటుందా అని ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తున్నాం. అండ్ మూవీ చూస్తున్నంతసేపు మా ఫ్యామిలీ అంతా ఏదో ఒక జోక్స్ వేసుకుంటూ చూస్తాం. మూవీ అయితే అయిపోయింది. అండ్ నేను ఎలాగో ప్రెజెంట్ ఖాళీ కాబట్టి కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుందామని కొరియన్ కోర్స్లో జాయిన్ అయ్యా. అండ్ అది ఒక ఇన్స్టా పేజ్ ఉంటుంది, కొరియన్ విత్ కూన్ అని. ఆ ఇన్స్టా అకౌంట్లో బయోలోకి వెళ్ళి మనమైతే రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ అది ఫ్రీ కోర్స్. అందులో జాయిన్ అయితే 1 month మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మనం ఆ 1 monthలో కోర్స్ కంప్లీట్ చేస్తే మనకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఎలానో నాకు కొరియన్ లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంకా నేర్చుకుంటున్నా. K-dramas వితౌట్ సబ్‌టైటిల్స్ చూస్తే ఆ కిక్కే వేరు కదా. అలా ఒక 2 lessons కంప్లీట్ చేశాక డిన్నర్ టైం అయిపోయింది. సో ఇంకా నేను ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేసేసా. Now the time is 10:30 PM. సో చూసారు కదా ఈరోజు నా డే ఎలా అయిందో. అండ్ ఎవ్రీడే అయితే ఇలా అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే రోజు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ రారు. సో రోజు ఎలా ఉంటుందంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అలా ఉంటుందన్నమాట. ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next videos. Bye. Good night.